జనవరి నెలలో పెట్టామండి. అప్పుడు చేసి తర్వాత మళ్ళీ మొన్న జనవరి పుష్కానికి నేను కాలు బ్లడ్ పనికి వెళ్ళిపోతాడు. ఫిబ్రవరి 2వ తారీఖు దయించి మా డబ్బులు మాకు ఇచ్చారు. చెప్పండి. నా పేరు శ్రీకాంత్ అండి, రామరావు శ్రీకాంత్. వరంగల్ నుంచి వచ్చాను. నేను గోల్డ్ లోన్ పెట్టి 1,21,800 కట్టానండి. అప్పుడు వడ్డీలు ఎక్కువైతేనే కట్టలేకపోతే నెల 13,000 వస్తాయని ఆశిస్తూనే కట్టానండి. అది ఏమి రావట్లేదు, అది అప్డేట్ కావట్లేదు, ఫోన్ అప్డేట్ కావట్లేదు. ఇలా చేయడం పద్ధతి కాదండి. వాళ్ళ మీద స్వాతి మేడం కానీ మధు కానీ కిరణ్ గారు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు. అట్లా చేయడం పద్ధతి కాదండి. చాలామంది వేల మంది కట్టారు. అందరితో సహకరించాలని కోరుతున్నాను. మరి ఏదో మీ అందరూ ఇంటి పేరెంట్ ఇలా చేశారు. ఒక నెల కూడా తీసుకోలేదు. గుంటూరు మండలం ఆయనకి ఆటపాపులు వచ్చి పని చేయలేండి అని ఇలా కట్టి ఇంటికాడ ఉండి ఏదో రూపాయి వస్తుంది అని చెప్పారని మేము ఇలా కట్టి మధు గారు కట్టి ఏ సమాధానం చక్కగా చెబుతలేదు. సమాధానం లేదు. అడిగితే ఏమంటున్నారు? వస్తాయి అంటున్నారు కానీ ఏ సమాధానం ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఏమన్నా న్యాయం చేస్తారేమో. మాకు ఇస్తే చాలు. మాకు అసలు ఏమీ రూపాయి 60 రూపాయలు మా కట్టి మట్టి మా ఇస్తే చాలు. ఇట్లా అక్కడ ఇక్కడ తీసుకొచ్చి కట్టి ఏమో కూర్చొని నేను వచ్చి వయసు అయిపోయింది కదా, ఆయన కూడా సెంట్ వేశారు, బాగాలేశారు, బాగాలేదు, ఇట్లా ఆశీర్వదించారు కదా ఇస్తారేమో వాళ్ళ దగ్గర కడిచి సమాధానం చెప్పారు కదా. సరే వాళ్ళు ఇక్కడ నుంచి మందల మరి ఏ నాయన చేస్తారో మరి ఏమో. మాకు వాళ్ళ లాభం ఏమొద్దు, మా ఇంటి కట్టి ఇస్తే సార్. మాకు ఎవరైతే ఉన్నారో మంది నశింపైపోతున్నారు, చచ్చిపోతున్నారు. అక్కడ ఇక్కడ తీసుకొచ్చి వడ్డీ తీసుకొచ్చి కట్టి ఆఫీసులో రాళ్ళేసి పెట్టే అవి పెట్టి ఇవి పెట్టి బంగారాలు పెట్టి ఎన్ని బాధలు పడ్డామో. అది వదిలేసారా? యాక్టివ్గా ఉంటుంది, నేను యాక్టివ్ అవును. టిఫిన్ చేయండి ముందు.